గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మార్నింగ్ ఈరోజు 5 o'clockకి లేచాను. వ్యూ అయితే బాగా అనిపించింది, అందుకే ఒక క్లిప్ తీసుకున్నాను. పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఒక స్ట్రాంగ్ టీ అయితే పెట్టుకొని తాగాను. మార్నింగ్ లంచ్ బాక్సెస్ పెడతాను కాబట్టి కిచెన్లో కుకింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు అసలు పని మొదలవుతుంది. చిన్న చిన్న పనులే కానీ టైం అయితే ఎక్కువ తీసుకుంటుంది. నైట్ కడిగిన గిన్నెలన్నీ డ్రై అవుతాయి కదా, అవన్నీ కప్బోర్డ్లో ఫస్ట్ నీట్గా సర్దేశాను. తర్వాత ఇంకా గిన్నెలు కడగడం అయితే స్టార్ట్ చేశాను. పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత మీలో ఎంతమంది టీ తాగుతూ కాసేపైన రిలాక్స్ అవుతారో కమెంట్లో చెప్పండి. మార్నింగ్ పిల్లలు వెళ్ళకముందే బట్టలు అయితే మిషన్లో వేసేసాను. గిన్నెలు కడగడం అయిపోయాక ఇంకా బట్టలన్నీ ఆరేసి వచ్చాను. తర్వాత స్నానం చేసి పూజ చేసుకున్నాను. సో టైం అయితే 9:30 అవుతుంది. మీషో నుండి 2 ఆర్డర్స్ వచ్చాయి. అవైతే అన్బాక్సింగ్ చేశాను. ఒకటి ఫుడ్ క్రీమ్ అండ్ ఇంకొకటి ధూప్దని. ఈ ధూప్దనిని అయితే టెస్ట్ చేశాను, ఎలా వర్క్ అవుతుంది ఏంటి అని. అప్పుడే పూజ చేశాను కదా, సో టెస్ట్ చేశాను. తర్వాత మా పిల్లల బెడ్రూమ్లోకి వెళ్ళి కబోర్డ్ ఓపెన్ చేస్తే బట్టలన్నీ చాలా గజిబిజిగా ఉన్నాయి. ఇంకా ఈరోజు ఈ పని చేయాల్సిందే అనుకున్నాను. సో అనుకుంటాను కానీ మళ్ళీ చేయను. అందుకోసం బట్టలన్నీ తీసుకొచ్చి మ్యాట్లో వేసేసాను. ముందుగా సెల్ఫ్స్ అన్నీ క్లీన్ చేసుకున్నాను. సో ఎవ్రీ 2 months ఒకసారి నేను సర్దుతూనే ఉంటాను. బట్ స్టిల్ ఇంకా తీసేయాల్సినవి చాలా ఉంటాయి. లైక్ ప్రతిసారి ఇది ఉండనిలే అని అనుకుంటూ మళ్ళీ దాచిపెట్టేస్తుంటాను కదా, అవన్నీ మళ్ళీ ఎవ్రీ టైం 2-3 అలా తీస్తూ ఉంటాను. సో మా బాబాయ్ ఫ్రాక్స్ అవి ఉన్నాయన్నమాట. చిన్నగా అయినవన్నీ కూడా తీసేశాను. సో ప్రజెంట్ ఏవైతే వస్తున్నాయో అవి మాత్రం నీట్గా పెట్టేసుకున్నాను. చిన్న పనే తొందరగా అయిపోతుంది అనుకున్నాను, కానీ చాలా టైం పట్టేసింది. అంటే నేను ఏవి పెట్టుకోవాలి ఏవి తీసేయాలి అని డిసైడ్ అవ్వడానికి చాలా టైం పట్టింది. సో పిల్లలు వచ్చే టైం కూడా అయింది. వాళ్ళు 1 o'clockకే వచ్చేస్తారు. ఇంకా వాళ్ళు వచ్చే లోపల త్వరగా కంప్లీట్ చేయాలి అని చెప్పేసి చేస్తున్నాను. ఎంత నీట్గా పెట్టినా కూడా ఒక 1 week మాత్రమే అలా ఉంటాయి. తర్వాత మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ అనమాట. ఎందుకంటే పిల్లలు తీసుకుంటూ ఉంటారు కదా. ఇంకా కంప్లీట్గా అవ్వకముందే మా పిల్లలు అయితే వచ్చేసారు. వాళ్ళు వచ్చేసరికి కెమెరా ఆన్లో ఉండడం చూసి, లేదు నేను కూడా వ్లాగ్ చేస్తాను అని మా పాప వచ్చి చెప్తుంది. సో మా చిన్నోడు వచ్చి నేను షూట్ చేస్తాను అని వీడియో తీస్తున్నాడు. నెక్స్ట్ మళ్ళీ మా చిన్నోడు కూడా వచ్చేసాడు. చాలా క్యూట్గా మాట్లాడారు. మీషో ప్రోడక్ట్స్ అండ్ డైలీ వ్లాగ్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోస్ మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.